హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో గనక వెళ్ళినట్లయితే గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ నమోదైనటువంటి వర్షాలు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మార్చి మధ్య నుంచి మార్చి 15 నుంచే మనకి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి చాలా భాగాల్లో, మెజారిటీ. అయితే అక్కడక్కడ మాత్రం మోస్తరు వర్షపాతం కూడా కురిసే అవకాశం ఉంది. జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగర వ్యాప్తంగా మార్చి మొదటి వారం చివరి భాగంలో 8, 9, 10 తేదీల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండగా వరంగల్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం భాగాల్లో తేలికపాటి జల్లులు నమోదవుతాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో పొడి వాతావరణమే ఉంటుంది. ఉత్తర కోస్తా, మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా పూర్తి స్థాయి పొడి వాతావరణం, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అక్కడక్కడ తేలికపాటి జల్లులు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం అటవీ భాగాల్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మినహాయిస్తే ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. రాయలసీమ వ్యాప్తంగా ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. స్టే